హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యం, అసలు ఎందుకు తీసుకోవాలి? నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. సో మనం సాధారణంగా ఎవరైనా బండి కొంటే ఏం చేస్తారు? ఫస్ట్ మనం ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు బైక్ కానీ కారు కానీ తీసుకుంటే అసలు ఇన్సూరెన్స్ తీసుకున్నారా అని అడుగుతారు. సో మనం కారు తీసుకున్న షోరూమ్ దగ్గర నుంచే మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఎందుకు? ఒకవేళ బండికి ఏమైనా డ్యామేజ్ అని ఏదైనప్పుడు మనం ఎక్కువ డబ్బులు పెట్టకుండా అదే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది, ఇబ్బంది లేకుండా. సో ఇదే విధంగా మనం మన ఆరోగ్యాన్ని ఎందుకు కాపాడుకోకూడదు? ఒక బీమా రూపంలో. దాన్నే హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు. ఇప్పుడు మనం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడే ఒక బండి కానీ లేకపోతే కారు వాహనం కానీ మనం ఇన్సూరెన్స్ చేసుకున్నప్పుడు మరి హెల్త్కి ఎందుకు ఇన్సూరెన్స్ చేయట్లేదు? ఎందుకంటే మనకి హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి మీకు అనిపిస్తుంది మాకేమొస్తుందిలే ప్రాబ్లం అని. సో మనకి ఏ టైంలో అన్నా ఎవరికన్నా ప్రాబ్లం రావచ్చు. మీకు రావచ్చు, మీ ఫ్యామిలీ రావచ్చు, ఎవరికన్నా రావచ్చు. ఫ్యామిలీ ఇంట్లో ఎవరుంటే పేరెంట్స్, మీరు, కిడ్స్ నలుగురు ఉన్న నలుగురిని కవర్ చేసుకునే ఇన్సూరెన్స్ వస్తాయి. ఉదాహరణకు మీకు సపోజ్ ఏమైనా చిన్న యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఏమైనా హార్ట్ ప్రాబ్లం వచ్చింది, బ్రెయిన్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే మేజర్ యాక్సిడెంట్ అయింది. సో మీరు మామూలుగా సంవత్సరానికి ఫ్యామిలీ మొత్తానికి ఒక 20,000 15,000 మీకు ఎంత ఒక 5 లక్షల నుంచి 10 లక్షల కవరేజ్ దాకా మీకున్న ప్రాబ్లమ్స్ బట్టి మీ దాని ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కంపెనీస్ తీసుకుంటా ఉంటాయి. ప్లస్ రీసెంట్గా GST మొత్తం తీసేయడంతో పాటు మీకు ఇండియన్ గవర్నమెంట్ చాలా అడ్వాంటేజ్ ఇచ్చింది. చాలా మీకు ప్రైజెస్, ప్రీమియం ప్రైజెస్ చాలా తగ్గాయి. సో ఈ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి GST రిఫార్మ్స్ వల్ల. సో కాబట్టి మీరు ఈ సమయాన్ని వృధా చేయకుండా ముందుగా బీమాని మీరు కడితే, ఎందుకంటే మీకు అది యాక్టివేట్ అవ్వడానికి 1 year పడుతుంది అన్ యావరేజ్ పాలసీ. సో అట్లాంటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది, రేపు ఏమైనా ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు ముందు వెనక ఎత్తుక్కోకుండా జస్ట్ ఆ బీమా పాలసీ తీసుకెళ్తే మీకు 99% ఆఫ్ ద హాస్పిటల్స్ మనకి ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్తో కవరేజ్ ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ విత్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ విత్ తక్కువ టైంలో మీకు ఇవ్వగలుగుతారు. ఇది మీరు ప్రొటెక్ట్ చేసుకున్నట్టు. మీకు ఎట్లా బండికి మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, అట్లాగే మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఫ్యూచర్కి మీరు హెల్త్ ఇన్సూరెన్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.